హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లోని మెగా సీరియల్ విజయ సీరియల్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. మొదటి ఎపిసోడ్ని ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఆదరించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. విజయ రియల్ లైఫ్ స్టోరీ అనమాట ఈ సీరియల్ అనేది. మా ఛానల్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కార్తీక దీపం సీరియల్కి ఈ సమానంగా ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉంటుంది. దీనిలో విజయాన్ని దీపక 3 అనుకోవచ్చు అనమాట. అంత విజయాన్ని మీరు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మెగా సీరియల్ని మీరు బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఈరోజు విజయ సీరియల్ మొదటి ఎపిసోడ్ని మనం షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం విజయ కట్ చేస్తే విజయ పల్లెటూరులో ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మమ్మ గారింట్లో కట్ చేస్తే పల్లెటూరులో ఉంటుంది విజయ. వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉంటుందన్నమాట. ఉదయం సూర్యోదయంలో పచ్చని పొలాలు, పచ్చని తోటలు, పచ్చని ఇల్లు, ఇంటి ముందు ముగ్గులు, ఈ విధంగా పల్లెటూరుని మనం ఎంత వర్ణించినా కూడా తక్కువే అనమాట. అలాంటి ఒక గ్రామం విజయ అమ్మమ్మ గారి ఇల్లు, ఊరు. మన కథానాయకురాలు విజయ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుందన్నమాట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట విజయ లైఫ్ అయినది. ఉదయం పక్షుల కిలకిల రావాలు, పచ్చని పొలాలు, గ్రామంలో చిన్న చిన్న ఇల్లులు, పెద్ద ఇల్లులు, ఒక పెద్ద భవనంలో ఒక చిన్న అమ్మాయి మన విజయ ఉంటుందన్నమాట. ఇంటి ముందు ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆమె పేరు విజయ. మన సీరియల్ కథానాయకుల పేరు విజయ అన్నమాట. తను ఎలా ఉంటుందంటే చలాకితనంగా, తెలివితేటలతోటి, అందమైన చిరునవ్వు కలిగి, అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉంటుందన్నమాట విజయ యొక్క ప్రత్యేకత చలాకితనం, తెలివితేటలు, అందమైన చిరునవ్వు, అందరినీ ప్రేమించే